హనుమంతుడు సుగ్రీవ జాంబవంతాది వానర వీరులకు తన సీతాన్వేషణ వృత్తాంతమును ఇంకనూ ఇట్లు తెలిపెను. ఆ అశోకవనమున సీతాదేవి దీనవదనయ్యుండెను. ఉపవాసముచే ఆమె ముఖము వాడియుండెను. ఒకే వస్త్రము ధరించియున్న ఆమె కేశములు తైల సంస్కారములకు నోచుకొనక ధూళిసరితములై ఒకే జడగా ఏర్పడియుండెను. భయంకర రూపము గలవారై రక్తమాంసములను భక్షించుతున్నట్టి క్రూర రాక్షస స్త్రీలు ఆమె చుట్టూను చేరి మాటిమాటికిని ఆమెను భయపెట్టుచుండిరి. దుఃఖితయ్యై నిరంతరము తన పతినే స్మరించుచూ నేలపై కూర్చునియున్న ఆ సీతాదేవిని నేను సింసుపావృక్షముపై సూక్ష్మరూపుడనై కూర్చుని గమనించుచుంటిని. పిమ్మట మహాబలశాలియగు రావణుడు అతని భార్యలు సీతాదేవియున్న ప్రదేశమునకు వచ్చిరి. రావణుని గాంచిన వెంటనే సీతాదేవి తత్తరపాటుతో తన ఊరువులను దగ్గరకు ముడుచుకొని వక్షస్థలమును తన బాహువులతో కప్పుకొనెను. అంతట దశకంఠుడు జానకి ఎదుట తన శిరస్సు వంచి నేలపై వ్రాలి ఇట్లనెను: ఓ సీత, నా ప్రేమను ఆదరింపుము. ఓ గర్విష్ఠురాల, ఒకవేళ నీవు అహంకారముతో నన్ను ఆదరింపనిచో 2 మాసముల గడువు తరువాత నీ రక్తమును త్రాగెదను. ఇట్లు పలికిన రావణుని మాటలు విని సీతాదేవి క్రుద్ధురాలై ఇట్లు ఉత్తమ వచనములను నుడివెను: ఓ రాక్షసాధమా, నేను మిక్కిలి తేజస్శాలి అయిన శ్రీరాముని భార్యను, ఇక్ష్వాకువంశ ప్రభువైన దశరథునకు కోడలిని. అట్టి నన్ను దుర్భాషలాడుచున్న నీ నాలుక తెగి ఏల నేలపై పడుటలేదు. నా భర్త నా సమీపమున లేనప్పుడు ఆ మహామహుని కన్ను గప్పి దొంగవలి నన్ను అపహరించుకుని వచ్చిన నీ పరాక్రమము ఏపాటిది? నీవు ఏ విధముగానూ శ్రీరామునితో సమానుడవు కాజాలవు. నీవు కనీసము ఆయనకు దాసుడవగుటకు కూడా అనర్హుడవు. ఆ రఘువంశ ప్రభువైన శ్రీరాముడు అజేయుడు, సత్యవాక్పరిపాలకుడు, యుద్ధమున సాటిలేని వీరుడు, సమరమున ఎవ్వరినీ విడిచిపెట్టడు. శత్రువులు సైతము ఆయన రణకౌశలమును మెచ్చుకొందురు. సీతాదేవి పలికిన ఈ పరుషవచనములకు రావణుడు పట్టరాని కోపముతో చితాగ్నివలె మంటిపడి క్రూరముగా గ్రుడ్లురుముచూ తన కుడిచేతి పిడికిల్ని పైకెత్తి సీతాదేవిని చంపుటకు ఉద్యుక్తుడాయను. అంతటా అతనితో ఉన్న స్త్రీలందరూ హాహాకారములో నచ్చగా ఆ దుష్టుని భార్య అయిన మండోదరి అతని సమీపమున చేరి వారించి తన మధురవచనములతో సమాధానపరచి ప్రసన్నుని చేసుకుని అతనిని తమతో రావణ భవనమునకు తీసుకుని వెళ్ళెను.